హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై స్కోడా కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకిద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటకు వెళుతూ ఉండగా హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతూ ఉండగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు పల్టీ కొట్టింది. జాతీయ రహదారి పనుల వద్ద ఎలాంటి సైన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో రెండవ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా అక్కడ ఎటువంటి సైన్ బోర్డు లేకపోవడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిందని బాధితులు చెప్పారు. పనులు జరిగే దగ్గర ఎటువంటి సైన్ బోర్డు పెట్టని కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తాము కూడా కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి పొడిగిరాళ్ళు వెళ్తున్న దారిలో హయత్ నగర్ దాటిన తర్వాత కాంట్రాక్టర్ సేఫ్టీ మెథడ్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మా వెహికల్ తప్పి ఫ్లైఓవర్ కోసం దోమిన కానాల్లో పడిపోయి మాకు మేజర్గా దెబ్బలు తగిలినాయి. మా మిస్సెస్కి బాగా నెక్, రైట్ హ్యాండ్ బ్రేక్ అయింది. సో దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. సైన్ బోర్డ్స్ ఏమి లేవు, స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు ఏమి లేవు, అక్కడ ఏమి సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఏది మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 5 వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. సో అక్కడ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉందన్నమాట. సో కాబట్టి దీని మీద 4 మెంబర్స్ ఉన్నాము. మా మిస్సెస్కి మేజర్గా దెబ్బలు తగ్గింది.